जय सद्गुरु प्रेम महाराज की जय। अमलांबा श्रीमती घटकोट सुभद्रम्म सद्गुरु प्रेम महाराज नमो नमः। ब्रह्मानंदं परम सुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगन सदृशं तत्त्वमस्यादि लक्ष्यम् एकं नित्यं विमलं अचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तन्नमामि। अमलांबा श्रीमती घंटिकोट सुभद्रम सद्गुरु परब्रह्मणे नमः। जय सद्गुरु प्रेम महाराज की जय। శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధర్వులు భాగవత కృష్ణదేశిక ప్రభువులు వారు రచించిన కందార్థాల్లోని 62వ పద్యం ఈరోజు భావార్థ సహితంగా తెలుసుకుందామండి. వన్నియలైదొక చోటను పన్నుగ కలసినది హృదయ పద్మం బనుచున్ ఎన్నుదురు జనులు ఎరుకందున్నాదని శృతులు పల్కోచున్నవి సుమ్మి తెలుసుటే మోక్షమన్నవి సుమ్మి వన్నేలన్నీయు మీరి ఉన్న వస్తువు జాడ నెన్నాడెరుగక ఎన్నో రీతుల పల్కోచున్నవి సుమ్మి తెలుసుటే మోక్షమన్నవి సుమ్మి. శిష్య, జనులు 5 రంగులతో కూడిన హృదయ పద్మము అదే చక్రరాజమని అందరూ. అట్టి హృదయ పద్మమునందే ఎరుక పరమాత్మ ఉన్నదనియో దానిని తెలుసుకొనుటయే మోక్షమనియో శృతులు చెప్పుచున్నవి. ఈ రంగులన్నిటినీ మించి ఉన్న పరవస్తువు జాడ తెలియక లేని ఈ ఎరుకను గూర్చి అనేక రీతిలుగా చెబుతున్నారు. పరిపూర్ణ దర్శనం కానప్పుడు అలాగే ఉంటుందండి. ఆ ఎరుకనే పరిపూర్ణ పరబ్రహ్మం అనుకుని అదే బ్రహ్మ సాక్షాత్కారం అనుకుని ఆ ఎరుక ముచ్చట్లనే ఆ ఎరుక జనన మరణాల్లోనే మునిగి ఉంటారు. ఆ సద్గురువు కరుణతో పరిపూర్ణ దర్శన సూచన అయిన తర్వాత ఈ మబ్బు ధరలు విడిపోతాయి. మనకి నిజ దర్శనంలో మనం ఈ భ్రాంతులకు లోను కాము. మరి ఆ సద్గురు కరుణ కలగనంత వరకు ఎరుకే బ్రహ్మం అని అనుకుంటారు. విశేష భావం ఏంటంటే పద్మకోశ ప్రతిగాసకం హృదయం చాప్యధోముఖం అధో నిశ్చావితస్యాంతే నాభ్యామ పరిస్థితి. హృదయ పద్మము నాభికి ఎగువను కంఠమునకు దిగువను. నాభి అంటే బొడ్డు అండి, బొడ్డుకి పైకి కంఠానికి దిగువకు హృదయ పద్మం ఇక్కడ ఉంటుందన్నమాట. హృదయ పద్మము నాభికి ఎగువను కంఠమునకు దిగువను 2 ఊపిరితిత్తులకు మధ్యగా అధోముఖము ఉన్నదని నారాయణోపనిషత్తులో చెప్పబడినది. మరియు తస్య శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత, అదే దాని మధ్యలో పరమాత్మ నివసించి ఉన్నాడు, నారాయణ స్వరూపం అని శృతులు చెప్తున్నాయి. నీవార ధాన్యములు అంతటి సూక్ష్మంగా హృదయ పద్మ అంతరమందు పరమాత్మ ప్రకాశించుచున్నది. నీవార ధాన్యములు, ధాన్యం మొలక చిన్నది ఉంటుంది. నీవార ముళ్ళు అనే ధాన్యానికి చిన్నది, బియ్యం గింజ కాదు, ధాన్యం గింజకి కొన చిన్నది ఉంటుంది, దాన్ని నీవార ముళ్ళు అంటారు. అంత చిన్నదిగా హృదయ పద్మనందు పరమాత్మ ప్రకాశిస్తూ ఉన్నాడట ప్రతి జీవిలోనూ కూడా. అది తద్విష్ణు పరమం పదం. నీవార ధాన్యములు అంతటి సూక్ష్మముగా హృదయ పద్మ అంతరమందు పరమాత్మ ప్రకాశించుచున్నది, అది శృతులు చెప్పుచున్నవి. మరియు అనాహత శబ్దస్య అనాహత చక్రంలో ఉన్న హృదయ శబ్దం అనాహతం. అనాహత శబ్దస్య అనాహత శబ్దస్య అధోముఖమై ప్రకాశించున్నది. అంతటి సూక్ష్మంగా హృదయ పద్మం అంతరమందు పరమాత్మ ప్రకాశించున్నాడని శృతులు చెప్పుచున్నవి. మరియు అనాహత శబ్దస్య తశబ్దస్యోర్ధ్వని. అనాహత శబ్దస్య తశబ్దస్యోర్ధ్వని
తద్ధ్వనిరంతర్గతం జ్యోతి తజ్జ్యోతిర్గతం మనః తన్మనో విలయ తన్మనో విలయ యాంతి తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయ అనాహత చక్రమధ్య తత్పశ్యంతి సూరయ. అనాహత చక్రమందు పరమాత్మ అయిన మహావిష్ణువు ఉన్నాడని అతనిని పండితులు ఎప్పుడు చూచుచూ ధ్యానించుచుందరు అని శృతులు చెప్పుచున్నవి. అనాహత చక్రం హృదయ స్థానంలో ఉంటుందండి. దాని మధ్యస్థ పద్మంలో పద్మకోశ ప్రదీకాసం అన్నారు కదా, ఆ హృదయ పద్మనందు నీవార సుఖాగ్రమంత చిన్నదైన ప్రకాశ జ్యోతి పరమేశ్వరుడు అక్కడ ప్రతిష్ఠింపబడి ఉన్నారు. ఆ జ్యోతిని, ఆ దివ్య దర్శనాన్ని యోగులు ఎప్పుడు దర్శిస్తూ దాని అందే ధ్యాస పెట్టి ధ్యానిస్తూ ఉంటారట. పండితులు ఎప్పుడు దాన్ని చూస్తూ ధ్యానిస్తూ ఉందిరని శృతులు చెప్పుచున్నవి. అచ్చట అనాహత చక్రము వద్దనే పద్మకోశము కలదు కనుకనే దీనిని చక్రరాజమని కూడా చెప్పుదు. చక్రరాజం అని కూడా అంటారట ఈ పద్మకోశం దగ్గర ఉన్న చక్రాన్ని. నామరూప క్రియారహితమైన పరబ్రహ్మం అని చెప్పుతూ, నామరూప క్రియారహితమైనది, నామము కానీ రూపము కానీ ఏది లేనిది, నామరూప క్రియలు కూడా ఏమీ లేనిది, క్రియారహితమైనది పరబ్రహ్మం అని చెప్పుతూ ఒక దానిని ఆధారముగా శరీరము చేసుకొని ఉండి మెరుపు తీగ వలె విద్యుత్ కాంతి సన్నిభమై ఓంకార ప్రణవధ్వనితో ఈ దేహమును ప్రకాశింపజేయు క్రియామయుడై ఉన్నాడని చెప్పబడినది. నిజమైన పరబ్రహ్మమేనా? అది నిజమైన పరబ్రహ్మమా? మరి అది శక్తితోటి అంతా చేస్తుంది కదా వ్యవహారం. క్రియామయుడై ఉన్నాడు అక్కడ పరమాత్మ. మరి శరీరం మనుగడ నడవడానికి పరమాత్మే కదా ఆధారము. మరి అది చేసేది, క్రియ జరిగేది మరి మాయే కదా. మాయ లేనిది, క్రియారహితమైనది పరబ్రహ్మం కాదు. మరి ఎరుక ఇట్టి రంగులు క్రియలు ఏమీ లేని పరిపూర్ణ పరబ్రహ్మం యొక్క సంగతి ఇంచుకయు తెలియని వారి మాటలను కృష్ణ ప్రభువులు నిరసించుతున్నారు. పరిపూర్ణ పరబ్రహ్మం అంటే నిజ దర్శనం కాని వాళ్ళు పలికే మాటలు ఇవి. ఎరుకని బ్రహ్మం అని అద్వైతులు చెప్తూ ఉంటారు. నిజ దర్శనం కాక అచలులు అలా చెప్పరు. అదే భాగవత కృష్ణదేశిక ప్రభువులు దాన్ని నిరసిస్తున్నారు. ఇక్కడ పరిపూర్ణం శరీరం ఆధారంగా చేసుకొని లేదు కదా. పరిపూర్ణము శరీరాన్ని ఆధారం చేసుకుని లేదు. మరి శరీర భ్రాంతులే కదా నీకు పద్మకోశ ప్రతీకాశకం అని చెప్పేది, హృదయస్థానం అని, చక్రాలని, ఇవన్నీ శరీరాన్ని ఆధారం చేసుకుని చెప్పేది. మరి పరిపూర్ణంలో శరీరం ఉందా? శరీర రహిత స్థితి కదా నిజస్థితి. నీవు నేను లేని నిజస్థితి బ్రహ్మానుభవ స్థితి. అనుభవం కూడా లేదు అక్కడ, అనుభవరహిత స్థితి. మరి దాంట్లో శరీరం ఎక్కడ ఉంది? ఈ భ్రమలు, ఇవన్నీ భ్రమలే. ఉందనుకోవడం భ్రమ. భ్రమ దాటితే బ్రహ్మ ప్రత్యక్షం అన్నమాట. కనుక ఈ శరీరమునందు లేక సర్వత్రా నిండి ఉన్నది పరిపూర్ణము అని కందార్థంలో జలధి జలచరములలో కలదా, జలధి జలచరములో కలదా అని సెలవిచ్చి ఉన్నారు. ఆధార అధేయములు కానిది పరిపూర్ణం, ఆధార అధేయములతో కూడినది ఎరుక. ఇదంతా కూడా ఎరుక మహత్తే కానీ పరిపూర్ణం ఎంత మాత్రమూ కాదు. క్రియారహితమైనది, శరీరరహితమైనది పరిపూర్ణ పరబ్రహ్మం. అందుకని ఈ జ్ఞానం తెలియక ఇతర మతస్థులు దాన్ని బ్రహ్మం అని అనుకుంటారు. కానీ అచలులకి అది బ్రహ్మం కాదని స్పష్టంగా తెలుస్తుంది. అచలం అనగానే చలనం లేనిది. మరి అక్కడ అనాహతం ఉంది కదా, అనాహతం శబ్దమే కదా, మరి అది ఎరుకే కదా.
అందుకని శబ్దరహితమైనది ఏదైతే ఉందో, శరీరరహితమైనది ఏదైతే ఉందో అది పరిపూర్ణ పరబ్రహ్మం. ఇవన్నీ కూడా మాయలే. ఈ మాయలు దాటే మర్మం సద్గురుమూర్తి తెలియజేస్తారు ఆచల గురువులు. జై సద్గురు ప్రేమ మహారాజ్ కి జై. అమలాంబా శ్రీమతి ఘంటకోట సుభద్రమ సద్గురు ప్రేమ మహారాజ్ జై. సద్గురు చరణం భవ భయ హరణం, సద్గురు చరణం భవ